మనం బీటెక్ అయిపోయినాక కాలేజ్ వెళ్ళడానికి గట్టిగా రెండు రీజన్లు ఉంటాయి. ఫస్ట్ ఇది బ్యాక్లాగ్ అన్ని క్లియర్ చేసినోడు సర్టిఫికేట్లు తీసుకోవడానికి వస్తాడు. అసలు సెకండ్ ఇది వేరే, మన నుంచి కాలేజ్ ని వేరు చేసేవాడు ఎవ్వరు లేడని చెప్పడానికి, కాలేజ్ అయిపోయిన మీకురా మాకు కాదు అని చెప్పడానికి, పాస్ అయ్యే టాలెంట్ వాడుకున్న కాలేజ్ ని వదిలిపెట్టి వెళ్లే ధైర్యం లేక ఇంకా బ్యాక్లాగ్స్ రాస్తూ కాలేజ్ ని రక్షించే వాళ్ళు చాలా మంది. కానీ ఇప్పుడు నేను వచ్చింది మా కాలేజ్ లో యాన్యువల్ డే ఉందంటే మా జూనియర్స్ పిలిస్తే వచ్చిన ఇక్కడికి. రేపటి కోసం మన కల్కి డైరెక్టర్ నాగశ్విన్ గారు కూడా వచ్చారు. ఇక్కడైతే వీళ్ళందరూ బిడ్డింగ్ వేసి స్టాల్స్ పెడతారు. హాయ్ మీరేనా స్టాల్స్? జార్స్ అవన్నీ ఉంటాయి. ఓకే. ఇది పప్స్, పిజ్జాస్, శాండ్విచెస్ అన్ని ఉంటాయి. ఇక స్టాల్స్ లో ఫస్ట్ అయితే చాకోమాఫుల్స్ ఆర్డర్ చేసేసా. దాని తర్వాత నెక్స్ట్ అయితే పైనాపిల్, పపాయ, మ్యాంగో జ్యూస్ అయితే తాగేసా. అది సరిపోలేదని నెక్స్ట్ అయితే చికెన్ ఫ్రైడ్ మోమోస్ ఆర్డర్ చేసేసిన. దాని తర్వాత కడుపు ఖాళీగా ఉందని ఒక చికెన్ 65 వేసేసిన. లాస్టిక్ ఫైనల్ గా ఒక టర్కిష్ బెల్జియన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే వేసేసిన. దాని తర్వాత యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ అండ్ డాన్సెస్ స్టార్ట్ అయినాయంటే ముంగడికి వచ్చేసినాం. స్టేజ్ మీద వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం అనుకుంటే వీలే ఇచ్చి పడేస్తున్నారు. నేను లాస్ట్ ఇయర్ BVR80 యాన్యువల్ డే వ్లాగ్ నా యూట్యూబ్ ఛానల్ లో ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన. అదైతే చాలా క్రేజీగా వచ్చింది. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.